మార్నింగ్ ఓటీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను మీ మండల వ్యవసాయాధికారి రాజు. మనకి ప్రజెంట్ ఫార్మర్ రిజిస్ట్రీ అనేది కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం కలిసి తీసుకొచ్చింది. దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఏమైనా కేంద్ర ప్రభుత్వ పథకాలు కానీ రైతు తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన పథకాలు కానీ పీఎం కిసాన్ మరియు రైతు భరోసా పథకాలకి ఇది ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికీ మన మండలంలో 85% ఫార్మర్ రిజిస్ట్రీ చేసుకున్న రైతులు, ఇంకా 15% ఫార్మర్షిప్ పూర్తి చేసుకోలేదు. ఖచ్చితంగా అందరూ ఇంకెవరైతే చేసుకోలేదో ఖచ్చితంగా ఫార్మర్షిప్ మీ యొక్క వ్యవసాయ విస్తరణ అధికారులను కానీ లేకుంటే మీ యొక్క మండలంలోని మీ సేవా కేంద్రాలలో చేసుకోవచ్చు. దీనివలన రాబోయే రోజుల్లో ఏమైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలు అర్హులుగా ఉండాలంటే ఖచ్చితంగా ఫార్మర్షిప్ అనేది చేసుకోవాలి. ఓటీవీ రైతు సోదరులకు నమస్కారం. ఈ రోజు నుంచి మనకు పంట నమోదు కార్యక్రమం అనేది స్టార్ట్ అవ్వబోతుంది మన మండలంలో. మీరు మీ పొలంలో మీ భూమిలో ఏదైతే పంట వేసిరో మీ యొక్క క్లస్టర్ ఏఈఓలకి ఏ పంట వేసిరో దాని వివరాలు చెప్పాల్సి ఉంటుంది. ఇది ఖచ్చితంగా అందరూ చేసుకోవాల్సి ఉంటుంది. పంట నమోదు కార్యక్రమం అనేది మనం వడ్లు కొనేటప్పుడు కానీ అమ్మేటప్పుడు కానీ ఖచ్చితంగా డాటా అనేది గవర్నమెంట్ కావాలి కాబట్టి మీరందరూ పంట నమోదు కార్యక్రమం కోసం మీ యొక్క క్లస్టర్ వ్యవసాయ విస్తరణ అధికారులను కలవాల్సిందిగా